రామ్టాక్కి తిరిగి స్వాగతం. మొత్తం ప్రపంచంలో ఎంత సంపద ఉందో తెలుసా? 454 లక్షల కోట్ల డాలర్లు సంపద ఉంది ప్రపంచంలో. ఇందులో 140 లక్షల కోట్లు కేవలం ఒక్క అమెరికాలోనే ఉంది. అంటే మొత్తం సంపదలో 31% వీళ్ళ దగ్గరే ఉంది. మొత్తం సంపదలో 31%. మరో 85 లక్షల కోట్ల డాలర్లు చైనాలో ఉంది. అంటే 19% వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఈ రెండు కలిపి కేవలం రెండు దేశాల్లో 50% సంపద పోగుపడిందండి. 50%, సగం సంపద ఈ రెండు దేశాల్లోనే ఉంది. మిగతా దేశాలేవి దరిదాపుల్లో కూడా లేవు. మొత్తం టాప్ 20 దేశాలు, చార్ట్ నెంబర్ 1 ఇచ్చాను చూసుకోండి. మొత్తం టాప్ 20 దేశాలు చూసుకునేటట్టయితే మీకు టాప్ 20 దేశాల్లో 2 నార్త్ అమెరికాలో ఉన్నాయి, 10 యూరోప్లో ఉన్నాయి, ఆసియా పసిఫిక్లో 7 ఉన్నాయి, లాటిన్ అమెరికాలో 1 ఉంది. అందులో ఆసియాలో చూసుకుంటే చైనా, జపాన్, భారత్తో పాటు దక్షిణ కొరియా, తైవాన్, ఇండోనేషియాలు ఉన్నాయి. భారత్ 7వ స్థానంలో ఉంది. ఇదండి మన సంపదన గురించి చూసుకున్నట్లయితే. రెండో చార్ట్ ఒకటి ఇచ్చాను చూసుకోండి. ఆ రెండో చార్ట్ ఏంటంటే $1 మిలియన్ పైన, ఇది ఇంపార్టెంట్, అంటే $10 లక్షల పైన సంపద ఉన్నటువంటి వ్యక్తులు ఏ దేశంలో ఎంతమంది ఉన్నారు. టాప్ 20, ఇందుట్లో టాప్ 15 దేశాలు ఏ చూసుకున్నప్పుడు అమెరికాలో దాదాపుగా 22.71 లక్షల మంది ఉన్నారండి. 22.71 మంది ఉన్నారు. అదే మీకు చైనాలో 6.23 లక్షల మంది ఉన్నారు. చైనాలో. ఫ్రాన్స్లో 2.82 లక్షల మంది ఉన్నారు. జపాన్లో 2.75 లక్షల మంది ఉన్నారు. ఇలా నేను అన్ని లెక్కలు ఇచ్చాను, మీరు చార్ట్లో చూసుకోండి. అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. తర్వాత దీంట్లో అమెరికా వాటా ఎంత ఉందంటే 38% ఉంది. చైనా వాటా 10.5% మాత్రమే ఉంది. ఈ రెండు కలిపితే మళ్ళీ 50% అయినాయి. అంటే మిలియనీర్ల జాబితాలో అమెరికా ఎక్కువ ఉంది చైనా కన్నా కూడా. కానీ టాప్ 15లో 7 యూరప్లో ఉన్నాయి, 2 నార్త్ అమెరికాలో ఉన్నాయి, 5 ఏషియాలో ఉన్నాయి, 1 ఆస్ట్రేలియా, ఏషియా పసిఫిక్ 6 అన్నమాట. ఇది టాప్ 5లో. చార్ట్ 3 ఒకటి ఇచ్చాను చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ చార్ట్. ఎందుకనంటే చార్ట్ 3 అనేది మొత్తం ధనవంతులు మిలియన్ కాకుండా $1,00,000 పైన ఉన్నటువంటి వాళ్ళు, 10 లక్షలు కాకుండా $1,00,000 పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చూసుకున్నప్పుడు ఇక్కడ స్టాటిస్టిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కొత్తగా ఎమర్జ్ అవుతున్న వాళ్ళు. ముందు భవిష్యత్తు వీళ్ళకే ఉంటుంది. వీళ్ళు మిలియనీర్ల కింద మారతారు. సో ఇది చూసుకున్నప్పుడు చైనా నెంబర్ 1గా ఉంది, అమెరికా కాదు. ఇందులో చార్ట్ 3లోకి వచ్చేసరికి ఇందులో చైనా 24%తో నెంబర్ 1గా ఉంటే 19%తో అమెరికా 2వ స్థానంలో ఉంది. రెండు కలిపినా కూడా 43% ఉంది, 50% లేవు. అంటే కొత్త దేశాల్లో $1,00,000 పైన ఉన్నటువంటి ధనవంతులు పెరుగుతున్నారనమాట. భారత్ అందుట్లో 1 ఉంది. మిలియనీర్లు భారత్లో 14వ స్థానంలో ఉంటే, కానీ $1,00,000 పైన ఉన్న వాళ్ళ సంఖ్య చూసుకున్నప్పుడు 9వ స్థానంలో ఉంది. అంటే భారత్ కొత్తగా పొటెన్షియాలిటీ ఉన్నటువంటి మిలియనీర్లలో భారతదేశం 1. ఇది ఒకటి చార్ట్ 3లో ఉంది. ఇంకో తమాషా ఏంటంటే అసలు మిలియనీర్ లిస్ట్లో ఉన్నటువంటి స్విట్జర్లాండ్ $1,00,000 పైన చూసుకున్నప్పుడు టాప్ 16 లిస్ట్ ఇచ్చాను. అంటే నేను 16, 15 ఎందుకు ఇచ్చానంటే 1% వాటా మొత్తంలో ఉన్నటువంటి దేశాలను తీసుకున్నాను. సో దీంట్లో తీసుకుంటే స్విట్జర్లాండ్ అసలు $1,00,000 పైన దాంట్లో లేదు, టాప్ 16లో. సరే, అట్లానే టాప్ 16లో చార్ట్ 3లో కొత్తగా మెక్సికో, బ్రెజిల్ చేరాయి, అదవరకు లేనిది. సో ఇది పరిస్థితి. చిన్న దేశాలండి, దక్షిణ కొరియా, తైవాన్లు సంపదలో అయినా, మిలియనీర్లో అయినా, అట్లానే మీకు $1,00,000 పైన అయినా బ్రహ్మాండమైన పురోగతి ఎక్కడ ఎవరి దగ్గర ఉందయా అంటే
ఈ దక్షిణ కొరియా, తైవాన్ మాత్రం అద్భుతంగా అమేజింగ్గా ఉంది వీళ్ళది మాత్రం. తర్వాత మీరు తర్వాత సరే ఇంకా అసలు విషయానికి వద్దాం. ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. 2022 ఇది క్రెడిట్ సూజు యూబిఎస్ కలిపి చేశారు. 2021తో పోల్చినప్పుడు 2022లో సంపద పెరగల, తగ్గింది. ఇది చాలా ఆశ్చర్యకరం అనిపించవచ్చు మీకు, కానీ ఇది వాస్తవం. సంపద తగ్గింది. మీకు దాదాపుగా 11.3 లక్షల కోట్లు తగ్గి ప్రస్తుతం 454.4గా ఉంది ట్రిలియన్లుగా. అంటే 11.3 లక్షలు తగ్గిందంట. మరి తగ్గటం ఎక్కడ తగ్గిందయ్యా అంటే ప్రధానంగా తగ్గింది ఉత్తర అమెరికా, అంటే అమెరికా, కెనడా ప్లస్ యూరప్ దేశాల్లో తగ్గింది. 10.9 లక్షల కోట్లు కేవలం ఈ ప్రాంతాల్లోనే తగ్గింది మొత్తం కూడా. అట్లానే ఏషియా పసిఫిక్లో, చైనాలో కూడా తగ్గిందండి. ఏషియా పసిఫిక్లో 2.1 లక్ష కోట్లు తగ్గితే, విశేషం ఏంటంటే లాటిన్ అమెరికాలో 2.4 లక్షల కోట్లు పెరిగిందండి. కెన్ యూ బిలీవ్? పెరుగుతుందని లాటిన్ అమెరికాలో 2.4 లక్షల కోట్లు పెరిగింది. ఎలా సాధ్యమండి ఇదంతా కూడా? ఏమి లేదండి, ఇదంతా కూడా మనకి ఈ ఫైనాన్షియల్ రెండు ఉంటాయి సంపదలో. ఫైనాన్షియల్ అసెట్, నాన్ ఫైనాన్షియల్ అసెట్. ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటి? మీకు మీ షేర్లు కానీ, బాండ్లు కానీ, ఇటువంటివన్నీ ఫైనాన్షియల్ అసెట్ కింద ట్రీట్ చేస్తారు. అదే నాన్ ఫైనాన్షియల్ అసెట్ అంటే భూమి, ఇళ్ళు, బంగారం, ఇవన్నీ నాన్ ఫైనాన్షియల్ అసెట్లో ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ అసెట్స్లో మార్పులు వస్తూ ఉన్నాయి. స్టాక్ పెరగటం, తగ్గటం, బాండ్ వాల్యూ తగ్గటం, పెరగటం, ఇవన్నీ కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్టాక్ విషయంకి వచ్చేసరికి ఎక్కడ తేడా వస్తుందంటే, అమెరికా డాలర్ ఇతర దేశాలతో పోలిస్తే విపరీతంగా పెరిగింది, అప్రిషియేట్ అయిపోయింది. దాంతో అవి పడిపోయింది, వాటి సంపద పడిపోయింది. ఇంకా మరి లాటిన్ అమెరికాలో ఎందుకు పెరిగిందయ్యా అంటే, అక్కడ కరెన్సీలు డాలర్తో పోల్చుకున్నప్పుడు పెరిగింది వాటి విలువ. చాలా తేడా. 2021కి 2022కి లాటిన్ అమెరికాలో బ్రెజిల్ కానీ, మెక్సికో కానీ, ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే, వాటి అమెరికా డాలరు 2021 కన్నా తగ్గింది 2022లో వాటి కరెన్సీతో పోలిస్తే. సో అందుకని అక్కడ పెరిగింది సంపద. సో ఇదంతా ఈ ఎక్స్చేంజ్ రేట్స్, అట్లానే బాండ్ మార్కెట్ వాల్యూ, వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది. నాన్ ఫైనాన్షియల్ అసెట్ అట్ట కాదు, అవి పెరుగుతాయి. అది ఇంత పాండమిక్లో కూడా స్టాండర్డ్ ఉంది. 2021 నుంచి 2022 కూడా రియల్ ఎస్టేట్ కానీ, అట్లానే భూమి అయినా, హౌస్ అయినా, బంగారం అయినా హై స్టాండర్డ్గా ఉన్నాయి. అందుకని తేడా రాల. సో ఇంకొకటి కూడా మీరు దేశాల వారీగా చూసుకునేటట్టయితే, ఇవాళ మీకు నష్టపోయింది ఎక్కడయ్యా ప్రధానంగా చూస్తే, అమెరికా 5.9 లక్షల కోట్ల డాలర్ నష్టపోయిందండి. జపాన్ 2.5 లక్షల కోట్లు, చైనా 1.5 లక్షల కోట్లు, కెనడా 1.2 లక్షల కోట్లు, ఆస్ట్రేలియా 1 లక్ష. ఇది 1,00,000 కోట్లు. ఇంత నష్టపోయినాయి సంపదని వీళ్ళు. అదే పెరిగింది ఎక్కడని చూసుకున్నప్పుడు టాప్ 4 ఏంటి తెలుసా? బ్రెజిల్ అన్నిటికన్నా ఎక్కువ పెరిగింది, 1100 బిలియన్లు, అంటే 1 ట్రిలియన్, 1.1 ట్రిలియన్ పెరిగింది బ్రెజిల్. భారత్ రెండోది, 675 బిలియన్ డాలర్లు పెరిగింది సంపద. అట్లనే మెక్సికో 655, రష్యా 600. ఇదనమాట. అంటే తమాషగా ఉంది ఇదంతా కూడా. కాబట్టి సంపద మనది పెరిగింది, భారత్ది. అమెరికా, యూరప్ తగ్గింది ఇక్కడ. దీంతో పాటు ఇంకొక విశేషం ఉందండి. 2021 నుంచి 2022కి వచ్చేటప్పటికి అసమానతలు తగ్గినాయండి, బాగా తగ్గినాయి. 44.5% తగ్గినాయి. అంటే పైన ఉన్నవాడికి, కింద ఉన్నవాడికి మీడియన్ వెల్త్ చూసుకున్నప్పుడు 2021 కన్నా ఇప్పుడు పెరిగింది. అంటే అసమానతలు తగ్గినాయి. దాంతోపాటు అంటే $1 మిలియన్ పైన ఉన్నటువంటి వాళ్ళ జాబితా ఇందాక చెప్పాను కదా, 3.5 మిలియన్లు, 35 లక్షల మంది $1 మిలియన్ 2022లో పడిపోయారు 2021తో పోలిస్తే. అది ఇక్కడ ఇది 2022కి వచ్చేసరికి. అయితే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని చూసుకున్నప్పుడు వీళ్ళు అంచనా వేసింది, ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. వచ్చే 5 సంవత్సరాలు 2027 కల్లా 38% సంపద పెరిగి $629 ట్రిలియన్ అవుతుందట. 454 కల్లా $629 ట్రిలియన్ అవుతుందని
గ్రోత్ ఎక్కడ ఎక్కువ ఉంటుందయ్యా అంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఉంటుందట. అందుట్లో భారత్ కూడా ప్రముఖం. మన సంపద పెరగబోతుంది వచ్చే 5 సంవత్సరాల్లో. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో భారత్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీనే కాకుండా థర్డ్ లార్జెస్ట్ వెల్త్ కూడా భారత్లో ఉండేటువంటి అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి. సో ఇది ఈ గ్లోబల్ రిపోర్ట్ సారాంశం. ఎందుకంటే ఇది చాలా క్రెడిబుల్ రిపోర్టు. సోర్సెస్ ఎక్కడ పడితే అక్కడ దొరకవు. వాళ్ళు చాలా కష్టపడి తయారు చేసేటువంటి రిపోర్ట్ ఇది. సో ఈ రిపోర్ట్లో స్థూలంగా ఆ రిపోర్ట్ యొక్క నివేదికని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేశాను. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.